ఇట వీడు బ్రహ్మచారి. వీణులగా పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, చెవుల్లో పడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నమశివాయుండాడగరాదు, నమశివాయ అని శివుడికి నమస్కారం తప్ప శివనింద వినకూడదు లోకంలో ఎప్పుడు. వీడు శివనింద చేస్తున్నాడు. కపటాత్ముడు వీనిని ఇచ్చట ఉండనీక, ఇక ఈ బ్రహ్మచారిని ఇక్కడ ఉండనివ్వకండి. కేవలం తోసేయడం కాదు, పండ్లు ఉడక వేసి ద్రొబ్బుడని వీడిని పళ్ళు ఊడిపోయేట్టుగా కొట్టి ఈడ్చేతలు బారేయండి. అది ఎవరిని? శివుణ్ణి. పండ్లు ఉడక వేసి ద్రొబ్బుడని ఉగ్రత పలికిన కాంతలందరూ, అక్కడ ఉన్న కాంతలందరూ వెంటనే ఆయన్ని కాళ్ళు చేతులు పట్టుకుని 4 లెంపకాయలు కొడుతూ ఈడిచేస్తున్నారు. ఈడిచేస్తుంటే పరమేశ్వరుడు చూశాడు. ఓహో, ఎంత భక్తి నా యందు! ఆయనకి అదేం సంతోషం. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, అన్నిటికన్నా నీకు దెబ్బలే ఇష్టమేమో శివ, అదే చైనా అంటారు. ధనస్సు పెట్టి కొట్టిన అర్జునుడిని అనుగ్రహించావు, ఆనాడేమో ఆ ముసలి ఎవరు ఆకలి పట్టుకుని కోట్నా తింటావా అంటే అన్నం తిన్నావు, దర్శనమిచ్చావు, అనుగ్రహించావు. పార్వతీదేవి చెలికెత్తెలందరూ కొడితే ఆవిడ్ని కళ్యాణం చేసుకున్నావు. శివ నాకు అదే మార్గంలా కనపడుతోంది అన్నారు. అంటే నిజమని కాదు, ఆయన భక్తపరాధీనతని చెప్పడానికి. జడత పశుత కళంకిత అని చంద్రుడి మీద స్తోత్రం చేసినట్లే. కాబట్టి వీళ్ళందరూ ఆయన్ని తోసేస్తుంటే ఆయన పరమశివుడిగా ఒక్కసారి దర్శనమిచ్చాడు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతి తకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే అన్నట్టుగా కనబడితే సంతోషపడిపోయారు. ఆయన ఆవిడ వంక చూశాడు. ఇది నిన్నటి రోజున మీకు నేను ఆ తత్వం అంతా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పక్కర్లేదు. మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు 5 పుష్పబాణాలు ఆవిడ పట్టుకుంటే ఏమవుతుందో ఇక్కడ నిరూపణం చేశారు. ఇప్పుడు ఆవిడ్ని చూడగానే మన్మధుడు వేస్తే పనికిరాని బాణాలు ఆవిడ పట్టుకుంటే పనికొచ్చాయి. శివకామ సుందరి అయి తల్లి నిలబడితే కామిని చూచు చూపులకు కాక కలింగి శివుండు పాంథుడై కాముని తొల్లి గెలిచిన మగంటిమి నెల్ల తలంకి లోలతన్ కామిని చూచుచుండే మరి కామినియున్మదనస్త్రపాతయై కామ విరోధి చూపులకు కాక కలింగే మనఃకలంకయై. ఓ పక్క పరమశివుడు అత్యంత ఏదో మహాదాహంతో ఉన్నవాడు నీళ్ల వంక చూసినట్టుగా ఆవిడ్ని చూడగానే ఇప్పుడు పాంథుడై అపారమైన కామంతో మహాకామేశ్వరుడై అమ్మవారిని చూస్తుంటే అమ్మవారు కూడా అదే భావనతో పరమశివుడి వంక చూసింది. ఇత పూర్వం మన్మధుణ్ణి కాల్చినవాడు కాముని తొల్లి గెలిచిన మగంటిమి నెల్ల తలంకి కాముణ్ణి కాల్చినవాడు కామమునకు వశుడయ్యాడు. ఇప్పుడు కామిని చూచు చూపులకు కాక కలింగి శివుండు పాంథుడై. ఇది లలితా త్రిపుర సుందరి మహాతల్లి అయినటువంటి శివకామ సుందరి తత్వాన్ని ఆవిష్కరించడం అంటే పద్యంలో. కాబట్టి